విభజన సెగలతో రాష్ట్రం సలసలా కాగుతోంది. పలు శాఖల ఉద్యోగులు, కార్మికులు సమ్మెబాట పడుతున్నారు. ఇరు ప్రాంతాల్లోనూ ఎవరికి వారే పోటాపోటీ నోటీసులు కూడా ఇచ్చేశారు. తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టాలని ఈ ప్రాంతం వారు కోరుకుంటుంటే విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రుల రాజీనామాలకు ఇప్పటికే ఆ ప్రాంత ఏపీ ఎన్జీఓలు డెడ్లైన్ విధించారు. 12వ తేదీలోగా రాజీనామాలు చేయకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీసులు ఇచ్చారు. సీమాంధ్రలో 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని తాజాగా రెవెన్యూ ఉద్యోగులు కూడా ప్రకటించారు. ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఉద్యమాల సెగ మరోసారి తగిలింది. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ తదితర కార్మిక సంఘాలు నోటీసులు చేశాయి. విభజన ప్రక్రియకు ఊపినివ్వాలని తెలంగాణ కార్మికులు కోరితే సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ బస్సులకు బ్రేకులు వేసేశారు సీమాంధ్ర కార్మికులు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు, హైదరాబాద్తో కూడిన తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి. ఏదైతే సమైక్యాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమాలకు జడిసి కనుక పిచ్చి పిచ్చి వేషాలు కనుక చేసేయని మళ్ళీ తిరగదూడే ప్రయత్నం చేస్తే తెలంగాణ పొలిటికల్ జేఏసీ కానీ తర్వాత ఉద్యోగుల జేఏసీ ఏ రోజు నుండి పిలిపిస్తే ఆ రోజే మరి సమ్మె చేయడానికి అని చెప్పి కూడా ఈరోజు నోటీసు మన యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 3,000 కోట్ల నష్టాల్లో 4,000 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని బతిమాలుతున్నారు పిసిసి చీఫ్ బొత్స. శ్రావణ మాసం పెళ్లిళ్ల ముహూర్తం వేళ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైతే సంస్థకు భారీ నష్టాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. సింగరేణిలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కూడా కొత్తగూడెంలో సమ్మె నోటీస్ ఇచ్చింది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే టీ బిల్లు పెట్టాలని, లేకపోతే ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా 4 జిల్లాల సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.